నమస్తే. పాల్ గారు ప్రస్తుతం లైవ్ లో ఉన్నారు చాలా రోజుల తర్వాత. సో సార్ అమెరికాలో బిజీగా ఉన్నారు. నమస్తే పాల్ గారు, ఎక్కడ పోయారు నమస్తే సార్? రఘు. తెలంగాణను వదిలేశారు, ఆంధ్రాను వదిలేశారు, హైదరాబాద్ వదిలేసి ఎక్కడ వెళ్ళిపోయారు? నేను ఎక్కడ వదలలేదు. ఆ, రాత్రి పగలు 2007 జూన్ 8 నుంచి మన తెలుగు రాష్ట్రాల కొరకు 200 దేశాలు వదిలేసి ఉన్నాను. సార్. ఫైట్ చేశాను. ఒక స్టీల్ ప్లాంట్ గొడవ అయినా నేనే చేస్తున్నాను. ఆ, హైదరాబాద్ విషయంలోనే నేనే కేసులు వేసాను. ఎమ్మెల్యేలదైనా నేనే కేసులు వేసాను. ప్రవీణ్ పగడాల విషయంలో నేను ఫైట్ చేశాను. మన తెలంగాణ మిత్రులు మన బెట్టింగ్ యాప్ ద్వారా కొన్ని వేల మంది సూసైడ్ చేసుకుంటే లాస్ట్ ఇయర్ 23 ఆగస్ట్ 1 సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ గారి ముందు ఫైట్ చేసి ఆర్డర్లు తీసుకొచ్చాను. నిమిషా ప్రియలో నేను చేసి ప్రవీణ్ పగడాల విషయంలో ఫైట్ చేశాను. ఓకే. అనాథ వితంతుల కొరకు ఎప్పుడు ఫైట్ చేస్తున్నాను. ఇప్పుడు ప్రపంచంలో యుద్ధాలు ఎక్కువైపోయి కనుక ఇక్కడ దేశ విదేశాల నుంచి లీడర్స్ అందరూ వచ్చారు కనుక నేను ఒకటే యుద్ధాలు ఆపడానికి ఉన్న ట్రాక్ రికార్డు అవతల రష్యా వాళ్ళు, యుక్రెయిన్ వాళ్ళు, ఇరాన్ వాళ్ళు, సిరియా వాళ్ళు, లిబియా వాళ్ళు మొత్తం 58 యుద్ధాలు, 193 దేశాలు, యుఎన్ నేషన్స్ ఎవ్వడూ పట్టించుకోవట్లేదు కనుక నేను ఇక్కడ ఉండడం. మన టీవీ9 రజనీకాంత్ గారు కూడా వచ్చారు. అవునవును, అమెరికా వచ్చారు. ఇప్పుడు మీరు అమెరికాలో ఉన్నారా, అమీర్పేటలో ఉన్నారా సార్? చాలా సింపుల్ గా కనబడుతున్నారు. అమెరికాలో ఉన్నారా, అమీర్పేటలో ఉన్నారా? చాలా సింపుల్ గా ఉంది మీ బ్యాక్గ్రౌండ్ అంతా. 7 స్టార్ 5 స్టార్ హోటల్ లాగా లేదు. రఘు, నువ్వు సబ్జెక్ట్ ఉన్నది వాషింగ్టన్ డీసీలో. తెల్లవారు 5 అయింది. మొన్నే కదా, లాస్ట్ మంత్ కదా తమ్ముడు మన రజనీకాంత్ గారు వచ్చారు. నాతో పాటు ఆయన కూడా స్పీకర్ జాన్సన్ నేను వెళ్తుంటే ఆయన తీసుకుని కలిపాను. ఓకే ఓకే. మన పార్లమెంట్ లో స్పీచ్ ఇచ్చాం. సో పాయింట్ మనం మాట్లాడవలసింది నేను అడుగుతాను సార్. ఇప్పుడు నేను అడుగుతాను దాని గురించి. మాదాపూర్ లో ఆగస్టు 16వ తేదీన యాక్సిడెంట్ జరిగింది. ఒడిశాకు చెందిన భారతీ ముఖి అనే అమ్మాయి చనిపోయింది. ఎలా చనిపోయిందంటే రోడ్ యాక్సిడెంట్ లో. యాక్సిడెంట్ చేసింది ఎవరంటే లింగమనేని రమేష్, జనసేన రాజ్యసభ ఎంపీ లింగమనేని రమేష్ కొడుకు సంజూష్. అయితే ఇప్పుడు ఈ టోటల్ ఎపిసోడ్ లో ఇక్కడ డీసీపీ కూడా రెస్పాండ్ అయ్యారు. మాదాపూర్ డీసీపీ రితిరాజ్ గారు ఎక్కడా కూడా ఎలాంటి తప్పుడు జరగలేదు, పోలీసులు పద్ధతిగానే పనిచేశారు అని అంటున్నారు. కానీ మీరు ఒక వీడియో చేశారు, ఒక 2 నిమిషాల వీడియో, అది వైరల్ అవుతున్నది బాగా తెలుగు రాష్ట్రాల్లో. సో ఇదంతా కూడా దీని వెనకాల కుట్ర జరిగింది అని. కుట్ర ఎక్కడ ఉంది సార్? ఇక్కడ 16th జరిగింది, వాళ్ళు ఒడిశాలో ఉన్నారు, కంప్లైంట్ ఇవ్వడానికి లేట్ అయిందని అంటున్నారు కదా పోలీసులు. ఇప్పుడు వరకు నేను ఇంతవరకు అడిగింది, ఒక సబ్ ఇన్స్పెక్టర్, సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎవరైతే లింగమనేని అని పేరు తీసి ఎఫ్ఐఆర్ ఎవడైనా చేస్తాడా? ఆ డీసీపీకి బుద్ధి బుర్ర ఉందా మాట్లాడుతున్నా? ఇప్పుడు డీసీపీ మీద కేసు వేయమంటారా? క్షమాపణ చెప్పకపోతే నేను మండే కేసు వేస్తున్నాను తెలంగాణ హైకోర్టులో. మండే వరకు ముఖ్యమంత్రి లేరు కనుక టైం ఇస్తున్నాను. ఐ విల్ నాట్ స్పేర్ ఎనీబడి. ఈ 4 ఫ్యాక్ట్స్ కి వాళ్ళ ఆన్సర్ ఇమ్మని చెప్పు. సండే కేసు అయితే ఇప్పటి వరకు ఎందుకు చేయలేదు, అరెస్ట్ చేయలేదు? సెకండ్, ఎఫ్ఐఆర్ లో లింగమనేని అని పేరు లేకుంటే లక్షలో ఒక ఎఫ్ఐఆర్ నువ్వు ఎన్ని వందలు చదివి ఉంటారు? అవును, ఇంటి పేరు ఉండాలి. ఎఫ్ఐఆర్ లో నీ ఇంటి పేరు లేకుండా ఎఫ్ఐఆర్ ఉంటుందా? ఉండదు. ఏం నాటకం ఆడుతున్నాడు కొడును? యూజ్లెస్ ఫెలోస్. ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎవరిని సహించను నేను. ఇప్పుడు దీని వెనకాల ఎవరున్నారు సార్? మరి ఎందుకు తప్పిస్తారు? వాళ్ళకి ఏం అవసరం? నేను అడిగిన పాయింట్లకు జవాబు చెప్పాను. ఆ డీసీపీ ఎవరు? ఏం పేరు అన్నావు అయింది? రితిరాజ్ గారు. రితిరాజ్ని ముందు ఫస్ట్ లెట్ రితిరాజు ఆన్సర్ మై క్వశ్చన్స్. నెంబర్ 1, does he know how FIRs are filed? I'm a Supreme Court advocate, international advocate. I argued before Chief Justice Suryakant ji last year and banned the betting apps. Sir, May 23rd and August 1st. I'll take this case to all the way to Supreme Court against this whatever the name you are saying, DCP Ritiraj. Mahila. I will not tolerate. I don't care MP or CM or PM. Women DCP. Understand that. మహిళా డీసీపీ అండి రితిరాజ్ గారు. మీకు వాటెవర్ డీసీపీ నాకు తెలీదు, నేను పేరు వినలేదు. ఇలాంటి మిస్గైడ్ చేస్తే నేను ఇంకా రెచ్చిపోతా. నేను రెచ్చిపోతే దేవుడి శాపాలు పెడతా, కోర్టు శాపాలు పెడతా, ముట్టుకాయలు పెట్టిస్తా. ఒకటే అడుగుతున్నాను, ఫస్ట్ క్వశ్చన్ ఇలాంటి 4 ఉన్నాయి, ఆన్సర్ చెప్పమను ఆ రితిరాజుని. నెంబర్ 1, ఓకే, లింగమనేని పేరు లేకుంటే ఎఫ్ఐఆర్ ఎందుకు చేశారు? ఆయనే చేయించాడా రితిరాజు?
లేదా సర్కిల్ ఇన్స్పెక్టర్ సబ్ ఇన్స్పెక్టర్ చదువులేండి అని పెట్టాడా? వాట్ నాన్సెన్స్ ఆర్ యూ టాకింగ్ అబౌట్? అనవసరంగా ఆయన పేరు చెప్పు. ఇప్పుడు ఇది నువ్వు ఎడిట్ చేయకుండా కంటిన్యూ చేయాలి. నో ఎడిటింగ్స్ మన దాంట్లో నెవర్. నెంబర్ టూ ఆయన ఏ స్పీడ్ లో డ్రైవ్ చేశాడు? అక్కడ స్పీడ్ లిమిట్ ఎంత? అవును. ఏ స్పీడ్ లో వెళ్ళాడు? రికార్డ్ చేసి చూపించమను, సీసీటీవీ కెమెరాలన్నీ ప్రొటెక్ట్ చేసి. నెంబర్ 3 నేను అడిగిన ప్రశ్నలకి ఎంపీ ఇంతవరకు నోరిప్పి మాట్లాడా? లింగమనేని గాని, ఆ పార్టీ ప్రెసిడెంట్ గాని, పవన్ కళ్యాణ్ గాని ఉట్టప్పుడు ఇష్టం వచ్చినట్లు వాగుతారు అంటే అర్థం ఏంటి? ఎందుకు మాట్లాడలేదు? నిజమే ఇది రెగ్యులర్ యాక్సిడెంట్ అయితే లింగమనేని అని పేరు ఎందుకు తీశారు? సంజు సన్నోళ్ళు 1,00,000 మంది ఉంటారు, రఘులు అన్నోళ్ళు 1,00,000 మంది ఉంటారు. అవును అవును. ఒక పేరుతో కుమార్ అన్నోళ్ళు 1,00,000 మంది ఉంటారు. ఇంటి పేరు తీసేసి ఎందుకు ఎఫ్ఐఆర్ చేశారు? ఓకే. ఫస్ట్ క్వశ్చన్. ఆదివారం అయితే శనివారం ఈ రోజు 5-6 రోజులు ఎందుకు మౌనంగా ఉన్నారు? మౌనంగా ఉండడం అంటే అర్థమేంటి? ఏదో తీసుకొచ్చి పోలీస్ పేరు ఇచ్చి పంపించడమా? ఇన్వెస్టిగేషన్ బ్రెత్ అనాలిసిస్ ఆల్కహాల్ ఉందా లేదా, డ్రగ్స్ వాడా లేదా, డ్రింక్స్ చేశాడా లేదా అని ఎప్పుడు టెస్ట్ చేశారు? ట్రాన్స్పరెన్సీ ఉండాలి. నేను రేవంత్ రెడ్డికి ఎందుకు మద్దతు ఇచ్చాను? 3 years బ్యాక్ ట్రాన్స్పరెన్సీ గవర్నమెంట్ తీసుకొస్తానని మాట ఇచ్చాడు. ఏది ట్రాన్స్పరెన్సీ? మొన్న ఇంకొక ఎంపీ కొడుకు ఏదో రేప్ చేసిపోతే ఎన్ని రోజులు అన్ని దాశారు ఎక్కడో. నేను మాట్లాడలేదు, ఆ రోజు బిజీగా ఉండి. ఓకే. అంటే అలాగైతే 788 మంది ఎంపీలకు మనం ఏమిస్తున్నాం? మీరు ఏం చేసినా పర్వాలేదు, మీ కొడుకులు ఏం చేసినా పర్వాలేదు, చట్టం మీకు వేరే అనే కదా మనం ఇస్తుంది. 4,000 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్యేలు రేపు చేసుకోవచ్చా? అరే కాదు సార్, ఇప్పుడు ఆ సంజూష్ అనే అతను యాక్సిడెంట్ అవ్వగానే నా కార్లోనే నేను తీసుకెళ్లి హాస్పిటల్ తీసుకెళ్ళినా, ఒకవేళ నేను తప్పు చేసిండే నేను ఎందుకు తీసుకెళ్తాను? నేను తాగలేదని నెగిటివ్ రిపోర్టే వచ్చింది. పోలీసులు ఏమంటున్నారంటే, రితిరాజ్ డీసీపీ మేడం గారు ఏమంటున్నారంటే, ఆల్కహాల్ తీసుకున్నట్టుగా ఏమీ లేదు, అందుకే మేము స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించేసినాము, 5 years లోపు శిక్ష పడే కేసు అది అని అంటున్నారు. హిట్ అండ్ రన్ కేసు అంటున్నారు. ఇదంతా పొలిటికల్లీ మోటివేటెడ్ అని మూడు ఎగ్జాంపుల్స్ నా దగ్గరకు వచ్చాయి. నేను ఉట్టినే మాట్లాడు, ఏ విషయం నేను టేకప్ చేయను, సీరియస్ కాకపోతే. 5 రోజులు మౌనంగా ఉండడం, ఫస్ట్ లింగమనేని అని పేరు లేకుండా ఎఫ్ఐఆర్ చేయడం. ఓకే, కోర్టు నుంచి నోటీసులు వచ్చి కోర్టులు మీరు మేనేజ్ చేస్తారా? సహిస్తానా ఎవడైనా మేనేజ్ చేస్తే? నేను మండే మార్నింగ్ వరకు సీఎం రేవంత్ రెడ్డి రేపు వస్తున్నాడు ఆయన లండన్ నుంచి. అవును. ఆయన వచ్చినంత వరకు టైం ఇద్దామని అల్లు అర్జున్ థియేటర్కి వెళ్తే కొక్కిలాంటి ఒకరు చనిపోతే ఇమ్మీడియట్ గా ఆయన్ని అరెస్ట్ చేసేసారే. ఏది థియేటర్లో ఆయన చూడడానికి వచ్చారు జనం అని. అప్పుడు నేను అల్లు అర్జున్ కు సపోర్ట్ చేశానా లేదా? ఆ తర్వాత ఎంతో డబ్బు అందిందంటే నాకు ఫ్యాక్ట్స్ అయితే తెలియదు. 100 కోట్లు ఇచ్చారు, కేసు నీళ్ళు గారు ఇచ్చారని ఏ యాక్సేషన్స్ రిపోర్ట్స్ ఏ మీడియాలో ఏవో నేను విన్నాను అంతే. అది గాడ్ ఓన్లీ నోస్ ది ట్రూత్. ఇక్కడ నేను అడుగుతున్న ప్రధాన ప్రశ్న, లింగమనేని అని పేరు లేకుంటే ఎందుకు ఎఫ్ఐఆర్ చేశారు? అది యాక్సిడెంటల్ గా చేశారా? I am holding them with that question. This has become a national news after I started talking yesterday. I will not. సరే, మళ్ళీ యాడ్ చేస్తారు సార్. ఇప్పుడు లింగమనేని అని యాడ్ చేస్తారు, లింగమనేని సంజూష్ అని పెడతారు. ఓకే, చలో, దానికి ఓకేనా? ఓకే చలో కాదా? అలాగ ఉండదు. చెప్పండి. ఇంటర్వ్యూ కాదు ఓకే చలో అనడానికి. ఒక క్రైమ్ సీన్ ఇంత ఒక నువ్వు నీ ఏజ్ 35, 36, నువ్వు 25 నుంచో 20 నుంచో నన్ను ఎన్రోల్ చేస్తున్నావు సార్. రఘు నువ్వు కొడుకు అంటాడు, నీకంటే నా కూతురు నీకంటూ వయసులో పెద్దది. రఘు నేను ఒకటే అడుగుతున్నా, నువ్వే నా కొడుకు అనుకో, నీకే యాక్సిడెంట్ అయింది అనుకో, వదిలేస్తారా? నువ్వే ఆ యాక్సిడెంట్ చేసావు అనుకో, ఒక ఎంపీ కొడుకు కాకుండా వదిలేస్తారా? వదిలేరు కదా సార్. ఎట్లా వదిలేస్తారు? నీ చివరి పేరు లాస్ట్ నేమ్ లేకుంటే ఎఫ్ఐఆర్ చేస్తారా? ఏం మాట్లాడుతున్నా? రాష్ట్రం ఏమవుతుంది? ఆ డీసీపీ ఎవరు అన్నావు? డీజీపీలకి, సిపిఎల్కి, డీసీపీలకి, ఎస్ఐలకి, సిఐలకి అమ్మాయిలు లేరా?
భారతి గురించి ఆలోచించు. ఒడిశా నుంచి ఆ అమ్మాయి వచ్చింది, అమ్మాయి పాపం పేద అమ్మాయి, ఏదో 26 సంవత్సరాల పేద అమ్మాయి ఒడిశా నుంచి వచ్చి ఇక్కడ కూలి పని చేసుకుంటూ ఏదో ఆఫీస్ పని చేసుకుంటూ ఇంటి వాళ్ళు పోషిస్తుంది. ఇప్పుడు వాళ్ళ పోషణ ఏంటి? అందుకే నేను 3 డిమాండ్లు క్లియర్ గా చేస్తున్నాను. ఫస్ట్, ఎవరు ఎఫ్ఐఆర్ చేయించారు, ఎవరు చేశారు, లింగమనేని పేరు తీసి వారు సస్పెండ్ అవ్వాలి. ఎలాంటి ఎఫ్ఐఆర్లు 100లో 1 నేను చూడలేదు, 1000లో 1 నేను చూడలేదు. సర్నేమ్ లేకుండా తప్పుడు ఎఫ్ఐఆర్లు 100లో చూశాను నేను. నా మీదే పెట్టారు ఎఫ్ఐఆర్లు 100లో, ఇతరుల మీద పెట్టారు, నా మీద 3-4 పెట్టుంటారు. ఐ డోంట్ కేర్ అండ్ ఐ డోంట్ స్పేర్. అవసరమైనప్పుడు బటన్ నొక్కుతా, గాడ్స్ బటన్, గ్లోబల్ బటన్. మనం చూసా కదా నువ్వు, అంతే సింపుల్. ఎఫ్ఐఆర్ ఎఫ్సిఆర్ అని మొత్తం ప్రాపర్టీలన్నీ దోచుకుంటానంటే అల్టిమేట్ ఇచ్చాను. ఢిల్లీ 788 మందికి లెటర్ రాశా, 200 దేశ ప్రెసిడెంట్లకి లెటర్ రాశా. ఎఫ్సిఆర్ఏలు క్యాన్సిల్ చేస్తానంటే అందరికీ చేసేయండి, హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, బాబా రావ్దేవ్ కి అందరికీ. సెలెక్టివ్ క్రిస్టియన్స్ ఎఫ్సిఆర్ఏలు క్యాన్సిల్ చేస్తాం, లక్షల కోట్ల ఆస్తి వాళ్ళకి దోచుకుంటాం, అదానీ అంబానీలకి ఇచ్చేస్తాం అని ఒప్పుకున్నానా? ఫైట్ చేశానా లేదా? ప్రపంచంలో డాక్టర్ కేఏ పాల్ ఈజ్ నోన్ ఫర్ ద ఫైటర్ అగెనిస్ట్ కరప్షన్. ఈ రోజు కాదు, 1980లో బాటం శ్రీరామమూర్తి పిలిపించి నర్సీపట్లో కాలేజ్ వైస్ ప్రెసిడెంట్ ఉండేటప్పుడు ఎక్స్పైరీ మెడిసిన్స్ అమ్మారని, ప్రాస్టిట్యూషన్ జరుగుతుందని ఇందిరాగాంధీ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు లెటర్ రాసి బాటం శ్రీరామమూర్తిని రప్పించి ఒక సిఐని సస్పెండ్ చేయించి ఫార్మసీని క్లోజ్ చేయించిన కేఏ పాల్ కాలేజ్ వైస్ చైర్మన్ గా. సార్ ఇప్పుడు ఒక క్వశ్చన్ చెప్పండి సార్, ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ అధికారంలో ఉంది, రేవంత్ ముఖ్యమంత్రిగా ఉన్నాడు కదా, మరి ఆయన ఎంపీ జనసేన కదా, ఆంధ్రప్రదేశ్ కదా, పవన్ కళ్యాణ్ కూడా ఏపీలో డిప్యూటీ సీఎం కదా, మరి ఇక్కడ ఏంది అసలు? అంటే గవర్నమెంట్ కూడా వాళ్ళది కాదు కదా, మరి ఎందుకు అంత ఇదిగా చేయాల్సిన అవసరం ఏముంది? అదేం లేదు, ఇవన్నీ నువ్వు తెలుసుండి నువ్వు టెక్నికల్ గా క్వశ్చన్లు అడుగుతున్నావు కానీ వాళ్ళందరూ బాబా బాబా ఒకరే బయట తిట్టుకుంటారు, లోపల ఒకటే. వీళ్ళంతా దోస్తులు. నేను అడుగుతుంది, నేను ప్రజల కొరకు ఫైట్ చేస్తున్నాను. అదే లింగమనేని కూతురో కొడుకో యాక్సిడెంట్ అయితే వాళ్ళ ఆర్డినరీ పర్సన్ అయినా ఎంపీ అయినా ఫైట్ చేయాలి. ఎంతమంది ఎంపీలకు న్యాయం జరగాలని నేను ఫైట్ చేయలేదు? 17 పొలిటికల్ పార్టీ అపోజిషన్ కష్టాలు ఉన్నప్పుడు నేను ఫైట్ చేశాను. అవును. కపిల్ సిబ్బల్ గారి ఇంటిలో మమతా బెనర్జీ, స్టాలిన్ పెద్దలందరితో మీటింగ్ పెట్టించాను. మోదీ సీఎం గా ఉండేటప్పుడు అన్యాయం జరిగినట్టు మోదీ కొరకు నేను క్యాంపెయిన్ చేసి 18 రాష్ట్రాలు తిరిగాను మోదీని ప్రధానమంత్రి చేయమని. కేసీఆర్ కొరకు క్యాంపెయిన్ చేశాను. నేను ఒక పార్టీకి సంబంధించిన కాదు. ఈ అమ్మాయికి నా డిమాండ్ ఏంటి? తండ్రి కొడుకు వెళ్ళి వాళ్ళ కుటుంబాన్ని కలిసి ఒక 10 కోట్లని ఇస్తే, 1,00,000 కోట్లు ఇచ్చినా లైఫ్ రాదు. ఫస్ట్ డిమాండ్, ఎవరైతే ఎస్ఐఓ సిఐఓ ఏ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళు ఇమీడియట్ గా లింగమనేని పేరు లేనందుకు సస్పెండ్. ఇది ఇంటెన్షనల్ గా జరిగింది. లేదు అన్ఇంటెన్షనల్ గా జరిగిందంటే నేను నమ్మను, ప్రజలు నమ్మరు. నువ్వు ఇప్పుడు పోల్ పెట్టి ఇక్కడ, అవును, ఇది ఇంటెన్షనల్ గా జరిగిందా? లింగమనేని అని పేరు లేకుంటే ఎఫ్ఐఆర్, ఆయన అరెస్ట్ అవ్వాలా వద్దా? ఈ 2 నువ్వు క్వశ్చన్స్ అడుగు. కుటుంబానికి 10 కోట్లు ఇవ్వాలా వద్దా? 3వ క్వశ్చన్ అడుగు. నువ్వు ప్రజల నాడి తీసుకో. నీతి నిజాయితీ ఉన్న ప్రతి ఒక్కరూ నేను అడిగిన 3 డిమాండ్లు. నేను ఏమడుగుతున్నాను? 10 కోట్లు చెల్లించండి, కుటుంబానికి న్యాయం చేయండి, పోయిన అమ్మాయిని తీసుకురాలేదు, తండ్రి కొడుకులు వెళ్ళి సందర్శించండి. ఒక రాజ్యసభ ఎంపీ అంటే అర్థం ఏంటి? నీతి నిజాయితీ ఉన్నోళ్ళని రాజ్యసభకు పంపిస్తారు. అవును. మరి నీతి నిజాయితీ ఉన్న ఈయనకి నీతి నిజాయితీ ఉంటే లింగమనేని రమేష్ కి కొడుకుని తీసుకెళ్లి ఇప్పుడు వరకు ఎందుకు మాట్లాడలేదు తండ్రి? వై ఈజ్ సైలెంట్? కుటుంబాన్ని వెంటనే ఎందుకు దర్శించలేదు? అంటే మేము బీజేపీతో ఉన్నామంటే వదిలేస్తారా? ఇప్పుడు మామూలుగా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపించడం ఏంటి సార్? అరెస్ట్ చేయాలి కదా. అందుకనే నేను జన్జీ యూత్ ని నేను రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే, మీకు అమ్మాయిలు ఉన్నారు, చెల్లెళ్ళు ఉన్నారు, యూత్ మీకు సిస్టర్స్ ఉన్నారు, వైఫ్స్ ఉన్నారు, పేరెంట్స్ కి తల్లిదండ్రులకి పిల్లలు ఉన్నారు. ఇది నీతి న్యాయం జరిగినంత వరకు
మీరు ఈ వీడియోని వైరల్ చేయండి, ఫైట్ చేయండి, నేను Okay. మీతో ఉన్నాను. యా దేవుడు నా- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని దీవించాలంటే ఆయన ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాలి. ఓకే లాస్ట్ దేవుడి దీవెనలు వద్దు అంటే ఏ శాపాలు కావాలి, దేవుడి శాపాలు కావాలి అంటే అన్యాయం చేసుకుంటూ వెళ్ళండి. నేను ఎంతైనా తెలంగాణ కొరకు, ఆంధ్ర కొరకు ముఖ్యమంత్రులు కూడా సమిట్లకు పిలుస్తున్నాను. అవును వాళ్ళు వెళ్ళి ఎక్కడో ఎవడో మొన్న వెళ్ళి హగ్గులు ఇచ్చుకొని వచ్చాడు రేవంత్ రెడ్డి, వెళ్ళి విదేశాలు తిరిగి మన సమిట్కి వస్తే ఇప్పుడు చూసా కదా నువ్వు. అమెరికాకి రాకుండా మరి పర్మిషన్ ఇవ్వలేదు ఆయనకి. ఒకవేళ పర్మిషన్ ఇచ్చుంటే కోట్లు వచ్చాయేమో తెలంగాణకి, స్కూళ్ళు హాస్పిటల్లకు సంబంధించిన పెట్టుబడులు భారీగా వచ్చాయేమో. ఎక్కడ లక్షల కోట్లు అప్పు అయింది, కోట్లు రాలేదు సరికదా, లక్షల కోట్లు అప్పు అయింది. ఆయన రైట్ మార్గంలో వెళ్తే దేవుడు దీవించును, రైట్ మార్గంలో వెళ్ళాలని కోరుకుంటున్నాను ఇప్పుడైనా సరే. అందుకనే ఎన్నో సార్లు నేను చాలా అవకాశాలు ఇస్తున్నాను తమ్ముడు రేవంత్ రెడ్డికి, అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, రెండు రాష్ట్రాలు బాగుపడాలని కోరుకుంటున్నాను. అనుమతి ఎందుకు రాలేదు సార్? ముఖ్యమంత్రికి ఎందుకు అనుమతి ఇవ్వలేదు? సెంట్రల్ గవర్నమెంట్ కుట్రనా ఇది, లేకపోతే ప్రొసీజరల్ గా కరెక్ట్ గా వెళ్ళలేదా? ఎట్లుంటుంది అది నేను ఇప్పుడప్పుడే కామెంట్ చేయలేను, తెలియని సబ్జెక్ట్ మీద. ఓకే నిన్నే నాకు నోటీస్కి వచ్చింది. నేను ఎందుకు ముఖ్యమంత్రిని ఆపారు, ఎవరు ఆపారు, ఎలాగ ఆపారు, నేను ఇన్విటేషన్ ఇస్తాను. సెప్టెంబర్ 24 నేను ఆపమను. సెంట్రల్ గవర్నమెంట్ అరే మోదీ పర్మిషన్ ఇవ్వండి, సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఏంది, ఎట్లా వస్తారు సార్ మీ దగ్గరికి? మీరు రమ్మంటే వచ్చేస్తారా? నన్ను ఎవడైనా ఆపగలరా? మిమ్మల్ని ఆపలేరు సార్, పర్మిషన్ ఆపేస్తారు కదా. పర్మిషన్ లేకపోతే ఆగిపోవాల్సిందే కదా. ఎవడు ఆపుతాడు పర్మిషన్? సెంట్రల్ గవర్నమెంట్ ఇన్విటేషన్ ని నేను తీసుకొస్తా ఇక్కడికి. ఓకే చట్టం అందరికీ సమానమే. ముఖ్యమంత్రి మాట్లాడు చాలా బిజీ అయిపోయాడట, వాళ్ళ బ్రదర్స్ తోని ఆయనతోని బిజీగా ఉండి చాలా అన్యాయాలు జరుగుతాయని విన్నాను. ఇంకా నేను ఇంకొన్ని 1 month టైం ఇస్తాను, అర్థమైందా సార్? రావాలా మీరు తెలంగాణకి రావాలి. నేను ఎలాగొస్తాను, నేను రేపే వస్తాను, నాకేం ప్రాబ్లము. ఇక్కడ బిజీగా ఉన్నాను పీస్ టాక్స్ లో. నేను ఇంతవరకు అక్కడే ఉన్నాను కదా 18 సంవత్సరాలు, 2007 నుంచి. మరి ఇప్పట్లో వస్తారా సార్ హైదరాబాద్ కి? ఈ మధ్యలో వచ్చేది ఏమైనా ఉందా? ఎందుకు రాను, రేపు రావాలంటే రేపే వస్తాను. మీరు ఎప్పుడు అనుకోవాలి? పీస్ టాక్స్ జరుగుతున్నాయి, యుద్ధాలు ఆగాలి. తద్వారా 800 కోట్ల మందికి నష్టం ఉంది. 193 UN కంట్రీస్ ఎలక్షన్స్, 158 దేశాల్లో యుద్ధాలు జరుగుతున్నాయి. ప్రతి దేశం యుద్ధంలో ఉందని, యుద్ధాలు ఆపడం కొరకు అలాగని మన ప్రజాశాంతి పార్టీ కానీ, మన యాక్టివిటీస్ కానీ ఏమి, చారిటీలు నడుస్తున్నాయి, యాక్టివిటీస్ నడుస్తున్నాయి, కోర్టు కేసులు నడుస్తున్నాయి, న్యాయం జరుగుతుంది. ఈ రోజు ప్రతి దాని కొరకు నేను రెస్పాండ్ అవుతున్నాను. నేను రెస్పాండ్ అవ్వబట్టే ఈ సబ్జెక్ట్ వెలుగులోకి వచ్చింది. రఘు, అందరూ ఈ వీడియోని వైరల్ చేయండి ఇమీడియట్ గా. తప్పకుండా సార్, న్యాయం జరిగిన వరకు, న్యాయం జరిగే వరకు ఈ వీడియోను 100,000 మందికి వైరల్ చేసి పంపించండి. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.